హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్కు అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన గణాంకాల గురించి క్లుప్తంగా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. హోప్ ఫర్ ద బెస్ట్. రానున్న రోజులలో ఈ ఇయర్లో ఖచ్చితంగా జాబ్స్ పడే ఛాన్స్ ఉంది, కాబట్టి వాటికి మీరు సన్నద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ముఖ్యమైన అంశాలను నేను ఇప్పుడు మీకు 2011 లెక్కలకు సంబంధించినవి ఏమైనా ఉన్నా వాటి రిలేటెడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాం అనుకోండి. తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రానికి మనకు నార్త్లో వచ్చేసి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే మనకు వెస్ట్లో వచ్చేసి కర్ణాటక ఉంది. అలాగే మనకు సౌత్ అండ్ ఈస్ట్ ఈ రెండింటిని కవర్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందండి. అంటే ఇప్పుడు మనల్ని ఇదివరకు కూడా ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది, ఎన్ని రాష్ట్రాలతో తెలంగాణ సరిహద్దు పంచుకుంటుంది? ఉత్తరం వైపు చూసినట్టయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తోటి, అలాగే పడమర వైపు చూస్తే కర్ణాటక, అలాగే మనకు దక్షిణం, తూర్పు ఈ సరిహద్దులనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పంచుకుంటా ఉంది. అంటే ఎన్ని రాష్ట్రాలు అవుతున్నాయి? మొత్తంగా చూసుకున్నట్టయితే 4 రాష్ట్రాలు అవుతున్నాయి. ఓకే. అండ్ హైదరాబాద్ రాష్ట్రంగా యాక్చువల్గా మనకు ఇది ఏర్పడడం జరిగింది. మొదట స్వతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? స్వతంత్రం అనేది ఇండియాకి వచ్చింది, కానీ అప్పటికి ఇంకా హైదరాబాద్ రాష్ట్రానికి రాలేదు. హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. నిజాం రూలింగ్లో ఉండేది 1948 ముందు వరకు కూడా. అంటే 47 తర్వాత స్వాతంత్రం వచ్చినా అప్పటికి ఇంకా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది మనకు పటేల్ గారి చేసినప్పుడు మనకి స్వతంత్రం వచ్చేసింది, హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది అనేది మనకు తెలుసు. సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి నుంచి నవంబర్ 1, 1956 వరకు కూడా హైదరాబాద్ రాష్ట్రంగా ఉంది. అంటే ఇది ఎంత అనేది మనం చూసినట్టయితే ఏజ్ క్యాలిక్యులేటర్స్ అని గూగుల్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. 8 సంవత్సరాల 1 నెల 15 రోజులు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండడం జరిగింది. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపాదనలు రావడం జరిగింది. అలా రావడం వల్ల ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అంతవరకు దాన్ని ఆంధ్ర రాష్ట్రం అనేది, తర్వాత ఏమైంది అని అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల కలయిక అనేది ముఖ్యమని భావించి ఈ హైదరాబాద్ స్టేట్ని ఈ ఆంధ్ర స్టేట్ తోటి కలిపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చడం జరిగింది. ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఉద్యమాలు జరగడం, ఆ ఉద్యమాలకు సంబంధించిన చరిత్ర అంతా కూడా మీకు దాదాపుగా తెలుసు. అవన్నీ జరగడం వల్ల 2 జూన్ 2014లో మళ్ళీ 29వ రాష్ట్రంగా, ఎన్నోవ రాష్ట్రంగా అని అడిగే ఛాన్స్ ఉందండి. 29వ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాప్లో తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ, తర్వాత ఎప్పుడు ఇది యాక్చువల్గా హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది, దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంది, దాదాపు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది, ఏర్పడేసిన తర్వాత ఉద్యమాలు జరిగినప్పుడు మళ్ళీ ఏ డేట్ రోజు హైదరాబాద్ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రంగా మారిపోయి మళ్ళీ పాతవే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాలు సైడ్ కట్ అయిపోయి తెలుగు ప్రాంతాలు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండేసి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎన్నవ రాష్ట్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది అనేది క్వశ్చన్ ఉంటుంది. 29వ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ 2011కు సంబంధించినటువంటి సెన్సస్ లెక్కలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతానికి మనకు చాలా ఇంపార్టెంట్.
అండ్ వీటిని బేస్ చేసుకొని చాలా వరకు కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీ హైదరాబాద్. మరి తెలంగాణ ఏరియా ఎంత? తెలంగాణ ఏరియా ఎంత అంటే స్క్వేర్ కిలోమీటర్స్. తెలంగాణ యొక్క ఏరియా ఎంత, వైశాల్యం ఎంత అని అంటే 112077 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి నేను ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను, అది మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ తెలంగాణ ఏరియా అనేది, తెలంగాణ యొక్క ఏరియా అనేది యూనిట్స్ గుర్తుపెట్టుకోండి, మైల్స్ కాదు. కన్ఫ్యూజ్ చేయడానికి కింద మీకు మైల్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్క్వేర్ కిలోమీటర్స్ ఒక బేసి సంఖ్యతో మొదలై బేసి సంఖ్యతో ఎండ్ అవుతుంది. ఓకేనా? బేసి సంఖ్యతో మొదలై బేసి సంఖ్యతో ఎండ్ అవుతుంది. అండ్ అది కూడా 11వ ఎక్కంలోనే ఉంటుంది. 11 ఒకట్ల 11, 11 77. అండ్ నెక్స్ట్ మధ్యలో ఒక సరి సంఖ్య వస్తుంది. అది ఎన్నో సరి సంఖ్య? సున్నాను కలిగి ఉన్నటువంటి రెండవ సరి సంఖ్య. ఓకేనా? సున్నాను కలిగి ఉన్నటువంటి రెండవ సరి సంఖ్య ఏంటి అండి? 20 అండి. ఓకే, ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎక్కం చూడండి, 2 5లు ఎంత? 10. మళ్ళీ తర్వాత మనకు రెండోది ఏంటిది? ఇది ఫస్ట్ అనుకుంటే రెండోది ఏమవుతుంది? 2 పాదులు 20 అంటే ఇది. ఓకేనా? ఫస్ట్ గుర్తుంచుకోండి ఏంటి, తెలంగాణ యొక్క ఏరియా అనేది 2 బేసి సంఖ్యల మధ్యలో ఒక సరి సంఖ్యతో ఉంటుంది. ఇది ట్రిక్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలా బేస్ గుర్తుంచుకుంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 112078 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది మనకు తప్పు ఆన్సర్ అని తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది? 2 బేసి సంఖ్యలు ఉండాలి. ఓకే, నెక్స్ట్ అది 11వ ఎక్కంలో పోవాలి, ఫస్ట్ది లాస్ట్ది. అండ్ మధ్యలో సరి సంఖ్య ఉండాలి, అది ఎన్నోది అయి ఉండాలి? రెండోది అయి ఉండాలి, సున్నా కలిగి ఉన్నది. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోయినట్టయితే ఏరియా పరంగా ఇది ఎన్నో ప్లేస్ను కలిగి ఉంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. 11వ ఎక్కంతో రిలేటెడ్గా మనకు 3-4 బిట్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను నేను, వైశాల్యం 11వ ఎక్కంతో స్టార్ట్ అయ్యి 11వ ఎక్కంతో ఎండ్ అవుతుంది. మధ్యలో 2 సున్నా కలిగి ఉన్నటువంటి రెండోది అని సరి సంఖ్య మనం చెప్పుకున్నాం, అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఏరియా పరంగా తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటే 11వ స్థానం. ఏరియా పరంగా తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటే 11వ స్థానం. ఇది రాసుకోండి. ఏరియా పరంగా తెలంగాణ యొక్క ర్యాంక్ 11th ర్యాంక్. ఓకే, ఇది ఒక ఫస్ట్ బిట్ వైశాల్యం. అలాగే ఏరియా పరంగా తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత అంటే 11th ర్యాంక్. ఓకే, అండ్ తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్ని మీ అందరికీ తెలుసు? 33. ఇది కూడా ఎక్కడ వెళ్తుందండి? ఇది కూడా 11 టేబుల్లోనే కదా వచ్చేది, 11వ ఎక్కంలోనే. ఓకే, అండ్ ఇది లాస్ట్గా యాడ్ అయినటువంటి 33వ డిస్టిక్ ఏంటి అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆన్సర్ మీరు కామెంట్లో రాయండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ అనేది 29వ రాష్ట్రంగా ఏర్పడింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పడం జరిగింది, 2 జూన్ 2014లో. అలానే నెక్స్ట్ మనకు వచ్చేసి ముఖ్యంగా గణాంకాల చుట్టూ తిరిగేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది పాపులేషన్. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ను తయారు చేయాలన్నా, ప్రభుత్వ పథకాలను రూపొందించాలన్నా, ఈ పాపులేషన్కు సంబంధించిన జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి వీటి మీద కనీస అవగాహన ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకే, వీటికి సంబంధించి పాపులేషన్ మీద బేస్ చేసుకొని మనం మొత్తం రాష్ట్ర జనాభా ఎంత, పాపులేషన్ పరంగా ఎన్నో ప్లేస్లో ఉంది, అలానే దీంట్లో ఎస్సీ ఎస్టీ జనాభాలో ఏమన్నా ఉంటే అవెంత, మగవారి సంఖ్య ఎంత, ఆడవారి సంఖ్య ఎంత, ఆడవారిలో ఉన్నటువంటి పర్సెంటేజ్, మగవారిలో ఉన్నటువంటి పర్సెంటేజ్, చదువుకున్న వాళ్ళ సంఖ్య, చదువు రాని వాళ్ళ సంఖ్య, ఇందులో కంపేర్ చేస్తూ మళ్ళీ ఆడ మగ సెక్స్ రేషియో ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది పాపులేషన్ చుట్టూవే అన్నీ తిరుగుతాయని. మరి తెలంగాణ పాపులేషన్ ఎంత? జనాభా, తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ లేదా జనాభా ఎంత ఉంది అంటే రఫ్గా గుర్తుంచుకోండి,
350.04 లక్షలు. అంటే 350 లక్షలు దాకా ఉందండి జనాభా. అంటే దీన్ని ఇంకొంచెం మీరు గుర్తుంచుకోవడానికి ఇలా చదివితే ఎవరైనా కూడా జస్ట్ ఒకసారి చదివేసి పక్క పడేస్తాం, గుర్తుండదు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఇంతకుముందు ఏరియా చెప్పుకున్నప్పుడు 11, 20, 77 అనేది మనం ఒకటి చెప్పుకున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయండి. 1,12,077 అని అర్థం. ఏరియా అనేది లక్షలలో మనకు కనబడతా ఉంది. అలాగే మరి పాపులేషన్ అనేది కోట్లల్లో ఉంటుందండి. స్టార్టింగ్ విత్ క్రోర్స్ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. దీన్ని రఫ్‌గా నేను ఏమని చెప్పాను, 350.04 లక్షలు అని చెప్పాను. అంటే 350 లక్షలు అని అన్నా. బట్ దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కోట్లలో చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ కోట్లలో ఈ పాపులేషన్ ఎంత? 3,50,03,674. ఓకేనా? 74. దీన్ని గుర్తుంచుకోవడానికి నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, ఫస్ట్ 3 కోట్లు అనేది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేది ఏంటండి, 3 తర్వాత వచ్చేటువంటి బేసి సంఖ్య ఏముంది? 5. దానికి 0 యాడ్ చేయండి, లక్షలు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ బేస్ సంఖ్యతో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ కంటిన్యూగా దాన్ని ఇంకొక బేస్ సంఖ్య వస్తుంది. 3 కోట్లు కాబట్టి నెక్స్ట్ రావాల్సింది ఏంటిది? 5 ఉందంటే లక్షలలో రావాలి, 50 లక్షలు. అలాగే ఇక్కడ మీరు 1, 2, 3, 4 రాసుకోండి. ఓకే, ఇలా రాసుకొని ఇక్కడ 2 కార్నర్స్ని హైలైట్ చేసుకోండి. ఒకటి 3 ఉన్న కార్నర్, ఇంకొకటి 7 ఉన్న కార్నర్. 3కు కింద 6, 7కు పైన 4. ఓకేనా? 3కు కింద 6, 7కు పైన 4. ఇలా గుర్తుంచుకోండి. అంటే 3 కోట్లు అంటే ఎంత అండి? 3 తర్వాత 7 సున్నాలు. 1, 2, 3, 4, 5, 6, 7. అలానే 50 లక్షలు. 1, 2, 3, 4, 5. అలాగే 3, 6, 7, 4. 3, 6, 7, 4. 4, 7, 6, 3, 0, 5, 3. దీన్నే రఫ్గా మనకి వాల్యూస్ అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఇది. దీన్నే అందుకే షార్ట్గా కంక్లూడ్ చేసి పెట్టేది ఏంటి అని అంటే 350.04 లక్షలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుంచుకోండి. కుదిరితే దీన్ని కూడా బ్రీఫ్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ 350.04 లక్షలను బేస్ చేసుకొని మనకు ఇప్పుడు రాబోయేటువంటి రీడింగ్స్ అన్నీ కూడా, లెక్కలన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటి, 3,50,00,000 లేదా 350 లక్షల చిల్లర మనకు జనాభా తెలంగాణ స్టేట్లో ఉందనేది గుర్తుంచుకోండి. అలాగే మనకు తెలుసు పాపులేషన్ పరంగా ఇది 12th ర్యాంక్లో ఉంది. బట్ ఇక్కడ నేను చెప్పినటువంటి క్యాలిక్యులేషన్స్ మనకు 2011 లెక్కలకు సంబంధించినటువంటి, ఇప్పుడు 2020 దాకా వచ్చేసినప్పటికీ దాదాపు 35 లక్షల దాకా కూడా జనాభా పెరిగిపోయింది. అంటే అప్రాక్సిమేట్లీ 3,85,00,000 చిల్లర పైచిలుకు మనకి ఇప్పుడు జనాభా ఉంది. బట్ 2011 లెక్కల ప్రకారం ఏంటి, 3,50,00,000 వరకే మనం చూసుకుంటున్నాం. క్వశ్చన్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఖచ్చితంగా 2011 లెక్కల ప్రకారం అని మెన్షన్ చేస్తాడు, కంగారు పడకండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే జనాభాను బేస్ చేసుకొని మనం చెప్పుకోవాలని అనుకున్నాం కదా. జనాభా అనేది 350.04 లక్షలు. దీంట్లో మగవారిది ఎంత అంటే 176.12 లక్షలు మగవారు, ప్లస్ 173.92 లక్షలు ఆడవారు. ఓకేనా? మొత్తం జనాభా 350 ఉంటే దానిలో మగవారి సంఖ్య వచ్చేసి 176.12 లక్షలు, ఆడవారి సంఖ్య వచ్చేసి 173.92 లక్షలండి. అంటే దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. 176 ఎక్కువనా, 173 ఎక్కువనా? 176 అప్రాక్సిమేట్లీ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం కంక్లూజన్కి ఏం రావచ్చు, మగవారి సంఖ్య ఎక్కువ. దీన్ని పర్సెంటేజ్ రూపంలో తీసినట్టయితే మనకు పర్సెంటేజ్ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్
100%ని 350.04గా తీసుకోండి. దీంట్లో నుంచి మగవారిది కనుక్కోవాలంటే ఎక్స్ అనుకోండి పర్సంటేజ్. అలానే మగవారి సంఖ్య రాయండి 176.12 లక్షలు. దీంట్లో నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకు 50.31% వస్తుంది. అయితే ఈ లెక్కలన్నీ కూడా మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంక్లూజన్ అనేది మనకు మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. వాటిని తెలుసుకోవాలని అంటే ఇలాంటి లెక్కలన్నీ మీ ఇంతటి మీరు వేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు మగవారి సంఖ్య ఎంత ఉంది? 176.12 లక్షలు, ఆడవారిది 173.92 లక్షలు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మీరు నోట్స్ రూపంలో కూడా రాసుకోవడం ఉత్తమం. ఇందులో రాష్ట్ర జనాభాలో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కంక్లూజన్ రాసుకోండి. రాష్ట్ర జనాభాలో అర్థమైంది మనకి ఏంటంటే రాష్ట్ర జనాభాలో ఆడవారి కంటే మగవారి శాతం 0.62% ఎక్కువ. ఇది బాక్స్ కొట్టేసుకోండి. 0.62% ఎక్కువ. రాష్ట్ర జనాభాలో ఆడవారి కంటే మగవారి శాతం 0.62% ఎక్కువ. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? రాష్ట్రంలో ఆడవారి సంఖ్య కంటే మగవారి సంఖ్య ఎక్కువ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మరి ఇలా ఆడవారిని మగవారిని కంపేర్ చేస్తూ చెప్పడానికి మనకు ఇండెక్స్ ఉంటుంది, అదే సెక్స్ రేషియో. దీన్ని బేస్ చేసుకొని ఆడవారు మగవారి సంఖ్య ఎంత ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మగవారిది ఎంత ఉందండి జనాభా? 176.12 లక్షలు కదా. దీన్ని నేను 1000 మందిగా కన్సిడర్ చేస్తున్నా. అదే మరి ఆడవారిది మనకు తెలియాలి కదా, 173.92. ఇది మనకు తెలియదు కాబట్టి లెక్క ఎక్స్ అని పెట్టేసుకున్నాం. అడ్డగుణకరం చేసినప్పుడు మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసి 987.5 వస్తుంది. అయితే ఇప్పుడు సెక్స్ రేషియో చెప్పేటప్పుడు మనం పాయింట్లలో చెప్పొద్దు, ఎందుకంటే సెక్స్ రేషియో అనేది ప్రతి 1000 మందికి ఎంతమంది ఆడవారు ఉన్నారు అనేది మనకు మెన్షన్ చేస్తుంది. ఇక్కడ 987.50 ఆడవారు ఉన్నారు అనడం కరెక్టేనా? అంటే ఆడ మనిషి ఉంటారా? ఉండరు కదా. ఎప్పుడైనా 0.5 రీచ్ అయింది అని అంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలి. 0.5కి ముందే ఉందనుకోండి, ఆ ముందు నెంబర్ తీసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 987.4 ఉందనుకోండి, దాన్ని మనం 986గా కన్సిడర్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు 0.5 వచ్చింది కాబట్టి దాన్ని దేనిగా కన్సిడర్ చేసుకోవాలి? 988. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి 1000 మంది మగవారికి ఎంతమంది ఆడవారు ఉన్నారు? ఇదే సెక్స్ రేషియో 988. ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. కంక్లూజన్ ఏమొస్తుంది? బాక్స్లో రాస్తున్నా. కంక్లూజన్ ఏమొస్తుంది? 1000 మంది మగవారికి మేల్ పర్సన్స్కి 988 మంది ఫీమేల్ ఉన్నారు. ఇది కంక్లూజన్. ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సెక్స్ రేషియో అనేది ఎప్పుడైనా ఆడ మగ జనాభా పరంగా మనం ప్రాతిపదికన లెక్కలేసి చెప్పినప్పుడు సెక్స్ రేషియో తోటే చెప్తాం. ఈ సెక్స్ రేషియో అనేవి ముందు కూడా వస్తాయి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఎంత ఉంది, పట్టణ ప్రాంతంలో ఎంత ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అలాగే పిల్లలలో కూడా ఈ సెక్స్ రేషియో ఎలా ఉంది, లేదా ఇండివిజువల్గా కమ్యూనిటీల పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలలో సెక్స్ రేషియో ఎలా ఉంది, ఇలాంటి వాటిని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిసారి క్యాలిక్యులేషన్ ఉండదండి. నేను స్టార్టింగ్ కాబట్టి ఏదైనా మీకు అవగాహన ఉండాలి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చెప్తున్నా. బట్ ఇక్కడ మీరు ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఈ సెక్స్ రేషియో అనేది రాసుకుంటే సరిపోతుంది. ఎంతమంది మగ ఆడ ఉన్నారనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు రాసుకొని ఉంచుకోవడం వల్ల మీకు అవగాహన ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కన్సిడర్ చేసినప్పుడు రాష్ట్రంలో మగవారి సంఖ్య ఎంత ఉంది? ఎక్కువగా ఉంది. ఎంత శాతం ఎక్కువగా ఉంది? 0.62% దాదాపుగా ఎక్కువగా ఉంది. దీన్ని సెక్స్ రేషియో పరంగా చెప్పినప్పుడు ఏమవుతుంది? 1000 మందికి రాష్ట్ర జనాభా మొత్తం, అంటే జనాభా మొత్తం అంటే అందులో పిల్లలు వస్తారు, ఎస్సీ ఎస్టీ రావచ్చు, బీసీ రావచ్చు, ముసలి వాళ్ళు రావచ్చు, యుక్త వయసు ఉన్నవారు రావచ్చు, అందరు రావచ్చు అండి. ఓకేనా. ఇందులో అట్లా చూసుకున్నట్టయితే మనకు 1000 మందిలో 988 మంది ఫీమేల్స్ ఉంటున్నారు. అది గుర్తుంచుకోండి, ఇది రాసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు మళ్ళీ ఇప్పుడు ఓవరాల్గా ఫస్ట్ ఏం చేసినాం? ఓవరాల్గా రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి జనాభా నుంచి స్త్రీ పురుషులది తీసినాం. ఇప్పుడు రాష్ట్రంలో జనాభా నుంచి ఏం చెప్తూ ఉంటాం అంటే మొత్తం రాష్ట్రం ఒకటి,
తర్వాత రాష్ట్రాన్ని డివైడ్ చేస్తే ఏ విధంగా డివైడ్ చేస్తాం? సరిహద్దులు కాదు. డివైడ్ చేయాలని అనుకుంటే రూలింగ్‌లో ఏ విధంగా డివైడ్ చేస్తాం? ఒకటి అర్బన్, ఇంకొకటి రూరల్. అంటే ఏంటి? ఒకటి పట్టణం, ఇంకొకటి గ్రామీణం. అర్థమైందా? పట్టణం, ఇంకొకటి గ్రామీణం. ఓకేనా? ఈ విధంగా మనము తేడా అనేది చూపెడతా ఉంటాం. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ జనాభా రాస్తున్నాను. జనాభా ఎంతండి? 350.04 లక్షలు రాష్ట్ర జనాభా. ఇందులో గ్రామీణ, పట్టణ జనాభా రాస్తున్నాను. ఇంతకుముందు మగ, ఆడ రాసినాం. అప్పుడు రాసినప్పుడు ఏమవుతుంది? మగ, ఆడ అనేది నేను అక్కడ మెన్షన్ చేయలేదు పర్టికులర్‌గా. అది గ్రామీణందా, పట్టణందా అనేది. ఓవరాల్‌గా స్టేట్ చెప్పేసిన. అంటే అందులో గ్రామీణ వస్తారు, పట్టణ వస్తారు. బట్ ఇక్కడ ఇండివిజువల్‌గా జనాభా అనేది నేను పట్టణానికి, గ్రామానికి రాస్తున్నా. ఇప్పుడు గ్రామానికి సంబంధించినంత వరకు జనాభా ఎంత ఉందంటే 213.95 గ్రామం. అలాగే పట్టణానికి సంబంధించింది 136.09 లక్షలు. ఇది పట్టణం. దీంట్లో మీరు ఏదో ఒకటి గుర్తుంచుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 350 లక్షలు టోటల్ జనాభా అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రామంది గుర్తుంచుకున్నాను అనుకోండి 213.95. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే ఆటోమేటిక్‌గా నీకు వచ్చేది పట్టణ జనాభా. ఓకే. అంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ జనాభా ఎక్కువ ఉంది తెలంగాణలో? అంటే గ్రామాలలో ఎక్కువ జనాభా ఉన్నారా? పట్టణాలలో ఎక్కువ జనాభా ఉన్నారా? ఎక్కడున్నారు? గ్రామాలలో ఎక్కువ ఉన్నారు. ఓకే. అండ్ దీన్ని రేషియోగా కన్వర్ట్ చేసి మనం చూసినట్టయితే గ్రామీణ జనాభా వచ్చేసి టోటల్ జనాభాలో 61.12% ఉందండి గ్రామీణ జనాభా. అలానే మనకు పట్టణ జనాభా వచ్చేసి 38.88% ఉంది. ఇక్కడ చూస్తే మనకు నెంబర్ ఏది ఎక్కువగా ఉంది? 61% అనేది ఎక్కువ, 38 అంటే అప్రాక్సిమేట్లీ 39 ఇది తక్కువ. అంటే ఇప్పుడు గ్రామాలలోనే జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు పథకాల రూపకల్పన అనేది ప్రభుత్వం చేయాలంటే ముందుగా పట్టణాన్ని దృష్టిలో ఉంచుకుంటుందా? గ్రామాన్ని దృష్టిలో ఉంచుకుంటుందా? గ్రామాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది. అందుకే ఈ గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు సంబంధించి చేపల పంపిణీ, లేకపోతే సో అండ్ సో ఇంకేమైనా ఉన్నా కూడా వీటన్నిటిని కూడా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటుంది. ఓకేనా? అందుకే ఈ సెన్సెక్స్ లెక్కలు అనేటివి మనకు రూలింగ్లో పథకాల మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే గ్రూప్స్ చదివే పర్సన్కి వీటి మీద లెక్కల మీద ఎంతో కొంత గ్రిప్ ఉండాలి. మెజారిటీగా ఎక్కువగా ఈ లెక్కల నుంచే మనకు బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే గ్రామాలలో ఎక్కువ జనాభా ఉందా? పట్టణాలలో ఉందా? ఫస్ట్ అది రాయాలి. ఎక్కడుందండి? గ్రామాలలో ఉంది. ఓకేనా? దీంట్లో నుంచి తేడా మనం ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ చేసేసినామంటే 22.24% వస్తుంది. అంటే 22.24% అనేది గ్రామాలలో ఎక్కువగా ఉన్నారు జనాభా వెన్ కంపేర్ టు సిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, గ్రామీణ జనాభా నేను ఇంతకుముందు ఎంతని చెప్పాను మీకు? గ్రామం రాస్తున్నా. గ్రామీణ జనాభా 213.95 లక్షలు. దీన్ని మళ్ళీ మగ, ఆడగా సపరేట్ రాస్తున్నా. 107.05 లక్షలు మగవారు ప్లస్ 106.90 ఆడవారు. ఓకేనా? ఇలా రాసేసిన. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీకు ఏ జనాభా ఎక్కువ ఉంది గ్రామంలో అనేది అర్థమైపోతుంది. ఏ జనాభా ఎక్కువ ఉంది? మగవారి జనాభా ఎక్కువ ఉంది, ఆడవారి జనాభా తక్కువగా ఉంది. ఇంతకుముందు ఓవరాల్ మనం స్టేట్లో చూసినా కూడా మగవారి జనాభా ఎక్కువ ఉంది, ఆడవారి జనాభా తక్కువ ఉంది. సెక్స్ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేస్తే 1000 మంది మగవారికి 988 మంది మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. అలానే ఇక్కడ కూడా గ్రామంలో చూసినట్టయితే మగవారి సంఖ్య ఎక్కువ ఉంది మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు కంపారిజన్కి మనం ఏది వాడతామని చెప్పాం? ఆడ మగ ఎప్పుడైనా లెక్కలలో కంపారిజన్ చూస్తున్నామని అంటే ఖచ్చితంగా సెక్స్ రేషియో తోటి రిలేటెడ్గా చెప్తాం. అంటే ఇప్పుడు దీనికి కూడా సెక్స్ రేషియో ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినట్టే ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి. మనకు గ్రామాలలో ప్రతి 1000 మంది మగవారికి మేల్కి 999 మంది ఫీమేల్స్ ఉన్నారు. అంటే దాదాపుగా 1000 మంది ఉన్నట్టే, ఒకరు తక్కువ 1000 ఉన్నట్టే. అంటే గ్రామాలలో
మనకు సెక్స్ రేషియో అనేది బెటర్‌గా ఉంది గుర్తుంచుకోండి. గ్రామాలలో సెక్స్ రేషియో అనేది బెటర్‌గా ఉంది. మరి ఇప్పుడు గ్రామాలలో చూసినాం, పట్టణాలలో చూద్దాం. పట్టణాలలో మనం ఇంతకుముందు జనాభా ఎంతని రాసాం? 136.09 లక్షలని రాసాం. మళ్ళీ ఇండివిజువల్‌గా ఆడ, మగ లెక్కలు రాస్తున్నా. 69.07 మగవారున్నారు. అలానే 67.02 లక్షలు ఆడవారున్నారు. ఓకే, లక్షలు ఆడవారున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు మగవారి సంఖ్య ఎక్కువగా ఉందా, ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉందా? మగవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు సెక్స్ రేషియోలో కూడా 1000 మందికి 1000 మంది ఆడవారు దొరుకుతారా? పట్టణాలలో దొరకరు. పట్టణాలలో సెక్స్ రేషియో ఎంత? ఇంతకుముందులానే మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్టయితే ప్రతి 1000 మంది మగవారికి జస్ట్ 977 మాత్రమే ఫీమేల్ పర్సన్స్ వస్తున్నారండి. అంటే ఇక్కడ మనకు పట్టణాలలో సెక్స్ రేషియో తక్కువగా ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు గ్రూప్స్లో మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇదివరకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేదండి 2012 ఆ ముందు వరకు. కానీ తర్వాత ప్యాటర్న్ మారింది. అనాలిసిస్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ అయింది. అంటే ఎలా అడుగుతారు? ఈ క్రింది వాళ్ళలో సరైనది ఏంటి? ఆప్షన్ ఏ, గ్రామాలలో సెక్స్ రేషియో పట్టణాలలో కంటే తక్కువగా ఉంది. ఆప్షన్ బి, గ్రామాలలో సెక్స్ రేషియో పట్టణాల కంటే ఎక్కువగా ఉంది. ఆప్షన్ సి, గ్రామాలలో యాజ్ వెల్ యాజ్ పట్టణాలలో రెండిట్లో సమంగా ఉంది. ఆప్షన్ డి, ఏది కాదు. ఏంటండి? గ్రామాలలోనే ఎక్కువగా ఉంది. మరి చదువుకున్న పర్సన్స్ ఎక్కువగా ఉండేది పట్టణాలలోనే కదా. మరి అలాంటిది పట్టణాలలోనే మెచ్యూరిటీ ఎక్కువగా ఉండి ఈ భ్రూణ హత్య లాంటివి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఫీమేల్ రేషియో ఎక్కువగా ఉండాలి. బట్ అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇలాంటివి ఎక్కువగా లేవు. ఈ ఆఫ్ ది రికార్డ్స్ కూడా మనకు ఈ భ్రూణ హత్యలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే మేజర్గా జరిగేది సిటీస్లలోనే అవుతున్నాయి, పట్టణాలలోనే అవుతున్నాయి. అండ్ గ్రామాలలో అలా ఉండదండి. చాలా వరకు కూడా వాళ్ళ మెంటాలిటీ వేరే ఉంటుంది. ఒక ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే లక్ష్మీదేవిని చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటారు. అన్ని విలేజెస్లో నాకు ఐడియా లేదు, కానీ మేము పుట్టి పెరిగిన ప్రాంతాలలో మాత్రం అలానే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆడపిల్ల పుడితే చాలా గొప్పగా చెప్పేసుకొని దావతులు లాంటివి తెలంగాణ ఖర్చుల్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం? ఓవరాల్గా మొత్తం తెలంగాణ స్టేట్ చూసినాం. నెక్స్ట్ అందులో నుంచి మగవారు ఆడవారు అనేది ఫస్ట్ చూసినాం, సెక్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఇండివిజువల్గా కిందికి వచ్చేసి గ్రామం పట్టణం చూసినాం. నెక్స్ట్ అందులో నుంచి కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కిందికి వెళ్ళిపోయి ఎస్సీ ఎస్టీ సెక్స్ రేషియో దాకా వెళ్దాం. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సెక్స్ రేషియో దాకా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్సీది రాద్దాం. ఎస్సీ టోటల్ జనాభా వచ్చేసి 54.09 లక్షలు. ఇందులో మగవారు వచ్చేసి 26.93 లక్షలు. ఓకే, మగవారు ప్లస్ ఆడవారు వచ్చేసి 27.16. మగవారు 26.93, ఆడవారు 27.16. ఏమన్నా మీకు తేడాగా అనిపిస్తూ ఉందా? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎస్సీలో మనకు 2011 లెక్కల గణాంకాల ప్రకారం చూసినట్టయితే మగవారి కంటే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మగవారి కంటే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కనుక కన్వర్ట్ చేసి చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 1000 మంది మగవారికి దాదాపుగా 1008 లేదా 1009 మంది ఆడవాళ్ళు ఉన్నారండి. అంటే సెక్స్ రేషియో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఉన్నది ఎక్కడ ఆడవాళ్ళు అని అంటే ఎస్సీలలో ఉన్నారు. ఓకేనా? అంటే దీన్ని కూడా మనకు అనాలిసిస్ ప్రకారంగా కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా అడగచ్చు? ఇందులో కరెక్ట్ అయిన వాటిని సెలెక్ట్ చేయండి అని అంటే దాంట్లో ఒకటి ఇలా కూడా ఉండొచ్చు. ఎస్సీలలో ఓవరాల్ తెలంగాణ స్టేట్లో సెక్స్ రేషియోలో
ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది, 1000 మందికి ఎక్కువగానే ఉంది, మగవారికి ఆడవారి సంఖ్య ఎక్కువగానే ఉంది అని అందులో ఒక కరెక్ట్ ఆన్సర్ ఇది కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇలా అనాలిసిస్ ప్రకారం గుర్తుంచుకోండి, తర్వాతే డిజిట్స్లోకి వెళ్ళండి. ఓకే, కంపారిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎస్టీలలోకి వెళ్ళిపోయినప్పుడు మనకు సేమ్ మగవారి జనాభా 16.08 ప్లస్ ఆడవారి జనాభా 15.7, ఓవరాల్గా మొత్తం టోటల్ చేసినట్టయితే 31.78 ల్యాక్స్ వస్తుంది. ఓకేనా, ఇందులో కూడా మనం కంపేర్ చేసుకుంటే అంత పెద్దగా గ్రోత్ ఏం లేదు, ఇక్కడ మగవారి సంఖ్య ఎక్కువగా ఉంది డామినేటింగ్గా ఆడవారి సంఖ్యతో కంపేర్ చేస్తే. బట్ 2011 గణాంకాల ప్రకారం ఎస్సీలలో మగవారి సంఖ్య కంటే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది, అందుకే ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. మిగతా అన్ని చోట్ల కంపేర్ చేసుకుంటే పిల్లలలో కూడా మనం రేషియో చూస్తాం, అక్కడ కూడా మగవారి సంఖ్య ఎక్కువగా ఉంది డామినేటింగ్గా, ఆడవారి సంఖ్య తక్కువగా ఉంది. బట్ ఎస్సీ రిజల్ట్స్కి వచ్చే వరకు మనకి ఇక్కడ అది రివర్స్లో ఉంది, ఇది గర్వించదగ్గ విషయం. అండ్ జనాభా వచ్చేసి మనం చూసినట్టయితే పిల్లలకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పిల్లలలో జనాభా చూస్తే పిల్లల్ని మనం ఎక్కడి నుంచి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్కు కన్సిడర్ చేయాలి లెక్కల కోసం, సెన్సెక్స్ లెక్కల కోసం అని అడిగే ఛాన్స్ కూడా ఉందండి. గుర్తుంచుకోండి, 0 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే, 0 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఆప్షన్స్లో 0 నుంచి 6, 0 నుంచి 8, 0 నుంచి 10 ఇలా ఇస్తే ఏది పెట్టాలి? 0 నుంచి 6. ఓకేనా, 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మొత్తం జనాభా ఎంత అంటే 38.99 లక్షలండి. ఇందులో మగవారి సంఖ్య వచ్చేసి 20.18 లక్షలు, ఆడవారి సంఖ్య వచ్చేసి 18.81 లక్షలండి. ఓకేనా, అంటే ఇందులో చూసినా కూడా మనకు మగవారి సంఖ్య ఎక్కువగా ఉంది, ఆడవారి సంఖ్య తక్కువగా ఉంది. ఇక్కడ కూడా మగవారిది మనకు డామినేటింగ్గా కనబడుతుంది. ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్పాను, మగ ఆడ లెక్కలు గణాంకాలు మనం కంపేర్ చేయాలంటే గుర్తుంచుకోవాల్సింది, గుర్తు రావాల్సింది ఏంటంటే సెక్స్ రేషియో. పిల్లలలో సెక్స్ రేషియో మీద క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు పిల్లలలో సెక్స్ రేషియోలో చూసినట్టయితే 0 నుంచి 6 సంవత్సరాల వాళ్ళకి ప్రతి 1000 మంది మగవారికి ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఈ 0 to 6 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు అని అంటే ఓన్లీ 932 మాత్రమేనండి, ఓన్లీ 932 మాత్రమే. ఈ సెక్స్ రేషియోలలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లలలో సెక్స్ రేషియో తక్కువగా ఉంది, తర్వాత పట్టణాలలో సెక్స్ రేషియో తక్కువగా ఉంది, తర్వాత గ్రామాలలో సెక్స్ రేషియో ఎక్కువగా ఉంది, ఆ తర్వాత ఎస్సీ జనాభాలో మనకి ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, 932 ఏమో ఆడవారి సంఖ్య పిల్లలలో ఉంది అంటే తక్కువ, తర్వాత పట్టణాలలో తక్కువ ఉంది, అక్కడ 970 ఉంది. కంపారిజన్ కూడా ఇంపార్టెంట్. తర్వాత వీటికంటే బెటర్గా ఉన్నది ఎక్కడ అని అంటే గ్రామాలలో, అక్కడ ఎంత వస్తుంది? 999 వస్తుంది. అదే ఎస్సీలకి మనం ఇలానే లెక్క కట్టామనుకోండి, ఆఫ్ ద రికార్డ్ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే దాదాపుగా 1009 వరకు మనకు ఆడవారి సంఖ్య వస్తుందండి. ఈ ప్యాటర్న్ కూడా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సెక్స్ రేషియోలు, ఈ జనాభా ప్రాతిపదికలు, ఈ లెక్కలన్నీ చూసేసినాక కూడా మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాల్సింది ఏంటంటే లిటరసీ రేట్, అంటే చదువుకున్న వారి సంఖ్య ఎలా ఉంది అనేది చూడాలి. రాష్ట్రం మొత్తంలో చదువుకున్న వారి సంఖ్య 260.97 లక్షలు, అంటే 2 కోట్ల చిల్లర పైచిలుకు చదువుకున్న వారు ఉన్నారు. దీంట్లో 117.02 మగవారు చదువుకున్నవారు, అలానే ఓన్లీ 89.05 ఆడవారు చదువుకున్నవారు ఉన్నారు. ఈ 10 ఏళ్లలో, ఎందుకంటే ఇవి 2011వి, ఈ 10 ఏళ్లలో కొద్దిగా ఆడవారి సంఖ్య మెరుగుపడినప్పటికీ వెన్ కంపేర్డ్ టు మగవారు ఇది తక్కువగానే ఉంది, ఇది కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఆడపిల్లలకు చదువు వద్దు అనేది పక్కకు ఉంచేసి వాళ్ళ కెరీర్ గైడెన్స్ కోసం కాకుండా పెళ్ళిళ్ళ మీద ఎక్కువ చూసేసి అయ్య చేతిలో పెట్టి చేతులు దురుపుకోవడం అనే కల్చర్ ఇప్పటికీ ఇంకా ఉంది అనేది మనకి గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది. ఆడపిల్ల చదువు కోసం కంటే తండ్రి ఎప్పుడైనా మిడిల్ క్లాస్ వారు ఆలోచించేది ఏంటంటే పెళ్లి చేసి పంపాలి. ఆ రూల్ను చూసుకొనే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ పొలం పనులకు అటు ఇటు తిప్పడం, చదువు మీద నెగ్లిజెన్స్ చూపెట్టడం, ఇలాంటివన్నీ కంపేర్ చేసుకొని చాలా విషయాలలో వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఆడవారు డిగ్రీ హోల్డర్స్ చాలా తక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళల్లో పర్సంటేజ్ చూసినట్టయితే రాష్ట్రం మొత్తంలో అంటే 100 మందిలో దాదాపుగా 67 దాకా, అంటే పర్సంటేజ్ తీసినట్టయితే 66.54 మంది చదువుకున్నట్టే. అంటే 100 మందిని మనం తీసినప్పుడు దాంట్లో
66% మంది 67% మంది చదువుకున్నవారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అలానే మగవారి సంఖ్య ఇప్పుడు ఆడ, మగ ఇద్దరిని కలిపేసి చూసినప్పుడు ఎంతమంది మగవారిలో సెపరేట్‌గా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది మగవారిలో ఎంతమంది చదువుకున్న వాళ్ళున్నారు పర్సెంటేజ్ తీస్తే 75.04% చదువుకున్న వాళ్ళున్నారు. అంటే రఫ్‌గా 75 అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆడవారి సంఖ్య 100 మంది ఆడవాళ్ళలో మనకు 57.99% అంటే రఫ్‌గా 58% మంది ఆడవారు చదువుకున్న వాళ్ళని ఉన్నారని తెలుస్తుంది. అంటే 100 మంది మగవాళ్ళల్లో 75% మంది చదువుకున్న వాళ్ళున్నారు. 100 మంది ఆడవాళ్ళల్లో 58% మంది చదువుకున్న వాళ్ళున్నారు. ఇక్కడ కంపారిజన్ చూసినా కూడా ఇండివిడ్యువల్ కంపారిజన్‌లో కూడా ఆడవాళ్ళది పర్సెంటేజ్ లిటరసీ రేట్ అనేది వెనకబడే ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే తెలంగాణ లిటరసీ రేట్ చూసినట్టయితే పర్సెంటేజ్ ఎంత అని అంటారు. అది గుర్తుంచుకోండి ఓవరాల్‌గా. మళ్ళీ ఇండివిడ్యువల్‌గా సెక్సువల్‌గా వెళ్ళినప్పుడు మేల్, ఫీమేల్‌కి వచ్చినప్పుడు ఆ కేటగిరీలో 75% మంది 100 మందిలో 75% మంది మగవారు చదువుకున్న వారు ఉన్నారు. 100 మందిలో 58% మంది ఆడవారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆడవారి కంటే చదువుకున్న మగవారి సంఖ్య ఎక్కువగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ జనసాంద్రత చూసినట్టయితే ఇది చాలా సార్లు అడిగిన బిట్టు. తెలంగాణలో జనసాంద్రత 312 స్క్వేర్ కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి గ్రాఫ్ మీద గీస్తున్నాను. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఒక చతురస్రం. అంతేగా వైశాల్యం అంటే అంతే కదా. ఇది పొడవు, ఇది వెడల్పు. ఇది 1 కిలోమీటర్ వరకు ఒక లైన్ కొట్టాను. ఏదో ఒక డిస్టిక్‌లో లేకపోతే గ్రామంలో 1 కిలోమీటర్ దాకా ఇటు ఒక లైన్ కొట్టాను. వర్టికల్‌గా ఇంకొక కిలోమీటర్ దాకా ఇంకొక లైన్ కొట్టాను. దీన్ని ఫార్మ్ చేస్తూ ఒక బాక్స్ చేశాను. ఇందులో ఉండేటువంటి జనాభా మనం జనాభాను బై చేసేసి ఈ ఏరియా బై జనాభా మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇండివిజువల్‌గా ఒక స్క్వేర్ కిలోమీటర్‌కి దాదాపుగా ఎంతమంది జనాభా ఉంటున్నారని అంటే 312 మంది జనాభా వస్తున్నారు. ఆ ఏరియా నుంచి మనం జనాభా క్యాలిక్యులేషన్ తీసినప్పుడు ఒక స్క్వేర్ కిలోమీటర్‌కి మనకు 312 మంది జనసాంద్రత జనాలు ఉంటున్నారు. దీన్నే జనసాంద్రత అంటాం. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఇక మనకి ఎంపీలు 17 మంది, ఎమ్మెల్యేలు 120, ఎమ్మెల్సీలు 40 ఇలాంటివన్నీ మనకు తెలుసు. అలాగే కుటుంబాలు మన దగ్గర తెలంగాణలో 83.04 లక్షల కుటుంబాలు బతుకుతున్నాయండి. అండ్ ఈ హౌస్ హోల్డర్స్‌లో హౌస్ హోల్డింగ్ సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏమని అడిగే ఛాన్స్ ఉందనంటే ఇప్పుడు జనాభా లెక్కల ప్రాతిపదికన మనం ఒక కుటుంబానికి ఎంతమందిని కన్సిడర్ చేసుకుంటామని అడిగే ఛాన్స్ కూడా ఉంది. అది 4. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సబ్జెక్టులు. వీటి మీద మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని నీట్‌గా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ అవగాహన పెంచుకొని తర్వాత ఇన్‌డెప్త్‌గా వెళ్ళండి. అలాగే నా సజెషన్ ఏంటంటే మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాల పేర్లు మీరు ఒక మ్యాప్ తీసుకోండి, తెలంగాణ మ్యాప్ తీసుకోండి. వీటిని డిస్ట్రిక్ట్ వైజ్ ఉండే మ్యాపులు తీసుకోండి. ఒక 10-15 వరకు మ్యాప్లు బుక్ స్టాల్లలో కొనుక్కోండి. రోజు ఓసారి అట్లాస్‌లోనే లేకపోతే మొబైల్‌లో గూగుల్‌లోనో చెక్ చేసి రోజుకొకసారి ఒక సీరియల్‌గా 10 డేస్ ఆర్ 7 డేస్ ఇండివిజువల్‌గా మీరు 1, 2, 3, 4 నెంబర్లు వేసేసి ఇండివిజువల్‌గా ప్రతి ఏరియాను మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఒకసారి తెలంగాణ మ్యాప్ అనుకుంటే ఈ పైనున్న ప్రాంతం ఏంటి, కింద ఉండేది ఏంటి, ఇక్కడేముంది, ఇది గద్వాల్ జోగులాంబ, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏంటి ఆదిలాబాద్ అడవులు, పైనేమో ఆదిలాబాద్ అడవులు మనల్ని కాపలా కాస్తున్నాయి. ఆ పక్కకి కొమరం భీం కూడా అడవిలో నుంచే మనకు బయటకు వచ్చి ఉంటాడు ఆసిఫాబాద్. అలానే ఇటు సైడ్ కూడా మనకు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి, ఇంకో ఎండులోకి వచ్చేసే వరకు మనకు గద్వాల్ జోగులాంబ ఉంది. మళ్ళీ ఈ సైడ్ నుంచి ఇంకొక ఎండులో ఇక్కడ ఒక దేవురు భద్రాద్రి కొత్తగూడెం. అలానే ఈ పక్కకు చూసినట్టయితే మనకు ములుగుంది, ఈ ఎండులో కరీంనగర్. ఇలా బార్డర్లో చదువుకుంటూ ఇండివిజువల్గా ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.